బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే NH 544G పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజ్పుత్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్యాకేజ్ పనులు సత్యసాయి జిల్లాలో కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలో 24 గంటల్లో 52 కిలోమీటర్ల రోడ్డు పనులతో 4వసారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో చోటు దక్కించుకోబోతోంది. ఈ ఘటన పుట్టపర్తి నియోజకవర్గంతో పాటు చేసుకోవడం శుభపరిణామమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఇవే కాకుండా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే మరో సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి వస్తోందన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే 6 గంటల్లో విజయవాడ చేరుకోవచ్చంటున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో ప్రైమ్ 9 కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఈరోజు ఒక అరుదైన ఘట్టం అయితే జరగబోతుంది. రాజ్పుత్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 52 కిలోమీటర్ల NH హైవేని వేసి ప్రపంచ రికార్డు అయితే సృష్టించబోతున్నారు. అయితే ఇలాంటి ఘటన పుట్టపర్తి నియోజకవర్గంలో జరగబోతున్నందుకు పుట్టపర్తి వ్యాప్తంగా అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. సార్ మాటలు కూడా తెలుసుకున్నాం. సార్, ఇలాంటి ఘటన అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంటుంది పుట్టపర్తి నియోజకవర్గంలోని NH హైవే. అలాంటిది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి రాజ్పత్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ భారతదేశంలో ఉండే అన్ని కంపెనీల కంటే కూడా అత్యుత్తమైంది. వీళ్ళకుండే ప్రతిభ, శక్తి, సామర్థ్యాలు మరి ఏ ఇతర కంపెనీకి లేవని ఘంటాపథంగా చెప్పచ్చు. కారణం ఏమంటే ఆల్రెడీ 4 గిన్నిస్ బుక్ రికార్డులు బద్దలు చేశారు. ఇది 5వ గిన్నిస్ బుక్ రికార్డుగా 150 కిలోమీటర్లు సింగిల్ లేను, అట్లా కాకుండా 52 కిలోమీటర్స్ 3 లేన్స్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 7 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇది వరల్డ్లోనే చాలా గొప్ప రికార్డుగా నిలిచిపోతుంది. వాళ్ళు చేసిన 4 రికార్డుల కంటే ఇది దాన్ని అధిగమించి ఇది గొప్ప రికార్డు నిలిచిపోతారు. మరీ ముఖ్యంగా ఈ రోడ్డు వలన, గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ వలన బెంగళూరుకు విజయవాడకు మంచి కనెక్టివిటీ పెరుగుతుంది, సేఫ్గా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఫెసిలిటీస్ పెరిగేదానికి అవకాశం ఉంది. కంపెనీలు వస్తాయి, అదేవిధంగా ఫ్యాక్టరీస్ వస్తాయి. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరుగుతుంది. ఇది ఎకనామిక్ క్యారిడర్గా మారి నభూతో నభవిష్యత్తుగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ క్యారిడర్ ఉంటుంది ముందుకు. అదేగాక శ్రీ భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇటువంటి గొప్ప రోడ్డు వేయడాన్ని పూర్తిగా అభినందిస్తున్నా. ఈ రాజ్పత్ కంపెనీకి తప్పకుండా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని కోరుకుంటున్నాను. అయితే ఈ రోడ్డు ఎంత కాలంలో పూర్తి అయ్యి ప్రజలకి అందుబాటులోకి రాగలదు? ఇది 2027లో అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే ఇది 14 ప్యాకేజీలు, వీళ్ళు 2 ప్యాకేజీ మాత్రమే చేస్తున్నారు. వీళ్ళు స్పీడ్గా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వీళ్ళతో పాటు స్పీడ్గా రావాలా, మెగా వాళ్ళు, మిగతా అదర్ కంపెనీస్ ఉన్నాయి. అన్నీ కలిపి 2027కు కంప్లీట్ అవుతుందని భావిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు దాదాపు 24 గంటల్లో 52 కిలోమీటర్ల రోడ్డు నిర్మించబోతున్నారు. క్వాలిటీ అయితే ఎలా ఉండబోతుంది? వీటి అంటే వీళ్ళ క్వాలిటీలో వీళ్ళే సాటి క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. మంచి టెక్నాలజీ ఉంది, మంచి ఎక్విప్మెంట్ ఉంది, డెడికేటెడ్ స్టాఫ్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అన్నీ మెయింటైన్ చేస్తూ ఒక తలమానికంగా నిలిచిపోతుంది ఈ రోడ్ అనేది చరిత్రలో. అయితే ప్రభుత్వం వచ్చిన దాదాపు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఇలాంటి రోడ్లు ఇంకా ఎక్కడెక్కడ నిర్మించబోతున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా? నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు RNB రోడ్స్, PR రోడ్స్, CC రోడ్స్ దాదాపు 80-85% కంప్లీట్ చేశాము. మిగతావన్నీ నిధుల యొక్క అవైలబిలిటీ బట్టి అవి కూడా కంప్లీట్ చేస్తున్నాము. ఒక అదృష్టం ఏమంటే ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ ఒకటి వస్తుంది. అదేవిధంగా బెంగళూరు కోడూరు టు కదిరి ఒకటి వస్తుంది, ముదుగుబ్బ టు కోడూరు ఒకటి వస్తుంది. మంచి హైవేస్ అన్నీ పుట్టపర్తి నియోజకవర్గంలో పోవడం వల్ల మున్ముందు ఇండస్ట్రియల్ ఏరియాగా మారేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి మాటల్లో విన్నాము. ఈ రాజ్పుత్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఒక కాంట్రాక్ట్ సంస్థ అయితే అన్నారు. ఈ కాంట్రాక్ట్ సంస్థ ముఖ్యంగా రోడ్డు విస్తీర్ణంలో కానీ రోడ్డు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళ దగ్గర చాలా ఉండడం వల్ల క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అంటున్నారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో రోడ్లలో అయితే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా రాబోయే కాలంలో రోడ్ల విస్తీర్ణం ద్వారా పుట్టపర్తి నియోజకవర్గాన్ని అలాగే సత్యసాయి జిల్లాని అభివృద్ధి చేస్తామని అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.